ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం దేవుని చేత సృష్టించబడినటువంటి భూమి మీద మనం నివసిస్తూ ఉన్నాం. ఎక్కడ నివసిస్తున్నామమ్మా? దేవుని చేత సృష్టించబడిన భూమి మీద మనం నివసిస్తూ ఉన్నాం. ఆయన చేత సృష్టించబడిన పంచభూతాలను మనం అనుభవిస్తూ ఉన్నాం. పంచభూతాలు అంటే ఎవరు? ఆకాశము, భూమి, అగ్ని, నీరు, గాలి. వీటిని 5 కూడా పంచభూతాలని అంటారు. కాబట్టి మనము దేవుని యందు ఏ విధంగా ఉండాలి? దేవుని యందు మనం ఏ విధంగా ఉండాలండి? దేవుని నామానికి ఘనపరిచేలాగా మన జీవితం ఉండాలి. దేవుని నామం ఘనపరిచేలాగా మన జీవితం ఉండాలి. మరి ఎన్ని విధాలుగా దేవుని నామాన్ని ఘనపరచవచ్చు పిల్లారా? మొట్టమొదట బైబిల్లో ఉన్న భక్తులు చేసినటువంటి పనుల ద్వారా దేవుణ్ణి మహిమపరిచారు. వాళ్ళు వాటిని చూసి మనం నేర్చుకోవాలి పిల్లారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిది ఆదాము అవ్వలకు మొట్టమొదటి పుట్టిన బిడ్డలు ఎవరు? కయీను, హేబేలు. హేబేలు దేవునికి ఇచ్చిన అర్పణను బట్టి దేవుడు మహిమపరచబడ్డాడు. ఎట్లా ఇచ్చాడు అర్పణ? శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడు, ఘనమైన అర్పణ ఇచ్చాడు. అందుకని ఆ అర్పణ దేవుని చేత అంగీకరించబడింది, దేవుడు మహిమ పొందాడు. అట్లాగే దేవుని మాట విని బయలుదేరట ద్వారా దేవుని మహిమపరిచాడు. ఎవరో? అబ్రహాము. అట్లాగే మరి మోషే గొప్ప రాజకులుగులో ఫరో సామ్రాజ్యం దగ్గర ఉన్నాడు. సగం సామ్రాజ్యం విస్తరించడానికి కారణం మోషేనే. మోషేకి తిరుగులేదు పిల్లరా. అటువంటి విలువిద్య గలవాడు, విలువిద్య ప్రావీణ్యుడు. అటువంటి వాడు దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు పిల్లారా. ఆ విధంగా దేవుణ్ణి మహిమపరిచాడు మోషే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్